आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋतवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు. ప్రత్యేక మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఈ వార ఫలాలు మార్చ్ 3వ తేదీ నుంచి మార్చ్ 9వ తేదీ వరకు తెలియజేయబడుతున్నాయి. శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణపక్షం సప్తమి ఉపరి అష్టమి ఆదివారం నుండి చతుర్దశి శనివారం వరకు చంద్ర సంచారం అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిష నక్షత్రముల వరకు చంద్రుడు మకర రాశిలో కుజుడితో సమాగం శుక్రుడితో సమాగం చెంది కుంభరాశిలో రవి బుధ శనులతో సమాగం చెందుతున్నాడు. ఈ వార ఫలాలలో ప్రత్యేకంగా ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు కూడా తెలియజేస్తున్నాను. పూర్వభాద్ర 2వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం 3వ తేదీ, 4వ తేదీ ధనిష్ట నక్షత్రం 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, అదే రోజు పూర్వభాద్ర 1వ పాదంలో రవి ప్రవేశం, రేవతి నక్షత్రం 2వ పాదంలో రాహు ప్రవేశం, హస్త నక్షత్రం 4వ పాదంలో కేతు యొక్క ప్రవేశం, ఇవన్నీ కూడా 4వ తేదీలోనే జరుగుతున్నాయి. 5వ తేదీ పూర్వభాద్ర 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 6వ తేదీ ధనిష్ట నక్షత్రం 1వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం, అలాగే 7వ తేదీ పూర్వభాద్ర 2వ పాదంలో రవి ప్రవేశం, పూర్వభాద్ర 4వ పాదంలో మీన రాశిలో బుధుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో కుంభరాశిలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 7వ తేదీ బుధుడు మీన రాశిలోకి, అదే తేదీ శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 8వ తేదీ ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, అదే రోజు శతభిష నక్షత్రం 4వ పాదంలో శని యొక్క ప్రవేశం, 9వ తేదీ ధనిష్ట నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. ఈ వారంలో బుధుడు అతిచారలో ఉన్నాడు. ఈ వారంలో రాబోయే పర్వదినాల గురించి చూస్తే 3వ తేదీ భాను సప్తమి లేదా అనఘాష్టమి, ఈ రెండు కూడా జరుగుతున్నాయి. 6వ తేదీ సర్వేషాం ఏకాదశి, కానీ కొంతమంది 7వ తేదీ మాధ్వ సాంప్రదాయాలు వైష్ణవ సాంప్రదాయాలు 7వ తేదీ కూడా చేయడం జరుగుతున్నది. 8వ తేదీ మహాశివరాత్రి, మాస శివరాత్రి, అరటంతి చతుర్దశి అని ఈ విధంగా తెలియజేయబడుతున్నాయి. మహాశివరాత్రి 8వ తేదీ మార్చి 8వ తేదీ మహాశివరాత్రి జరపబడుతున్నది. ఇది ఈ వారంలో జరగబోతున్నటువంటి పర్వదినాలు. ఈ వారం యొక్క ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతువు, మకర రాశిలో కుజ శుక్రుడు, కానీ శుక్రుడు మార్చి 7వ తేదీ కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అలాగే ప్రారంభంలో శని రవి బుధులు కుంభరాశిలో ఉన్నారు. 7వ తేదీ బుధుడు మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మీనరాశిలో రాహు సంచారం, మేషరాశిలో గురు సంచారం. ఈ వారంలో చంద్రుడు వృశ్చిక రాశి నుంచి ఇంచుమించుగా కుంభరాశి శతభిష నక్షత్రం వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. ఇప్పుడు వారఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి అశ్వని భరణి కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో కన్నా ఈ వారం చివరిలో మధ్యలో 7, 8, 9వ తేదీలు చాలా ఉత్సాహంగా ఉంటారు. అన్ని విధాల అనుకూలతలు ఉన్నాయి. ఆరోగ్యరీత్యా అనుకూలతలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు బాగా ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలోనూ
మీరు మీ వృత్తి వ్యాపారాల్లో అన్నిట్లో కూడా చాలా హుషారుగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధువర్గ మిత్రవర్గ సమావేశాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో మాత్రం కాస్త మానసికంగా శారీరకంగా చాలా విచారంతో ఉండబోతున్నారు. అలాగే మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ వ్యవహారాలు ఇత్యాదులన్నీ కూడా ఎక్కువగా బరువుగా ఆలోచించేటువంటి లక్షణాలు కనబడుతున్నాయి. గృహ సమస్యలతోనూ భార్య ఆరోగ్యం, భర్త ఆరోగ్యంలోని కొద్ది మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 4, 5, 6వ తేదీలలో చాలా వరకు కాస్త నిర్బంధితమైన వృత్తుల యందు, నిర్బంధితమైన పనుల యందు కాస్త ఓపిక నశించి ఉంటున్నట్టుగా కనబడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వారంలో మీకు 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు చాలా అనుకూలంగానే ఉన్నాయి. కొన్ని భక్తి కార్యక్రమంలో, తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అయితే ఈ వారంలో జరగబోతున్నటువంటి చాలా వరకు మార్పులు ఆర్థిక పరిస్థితులు చాలా వరకు మీకు హుషారుగా అందజేస్తున్నాయి. రావలసిన డబ్బు సకాలంలో అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. తరచుగా ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధు విరోధాలు కానీ, అధికంగా ధనం ఖర్చు కానీ జరిగేటువంటి పరిస్థితులు కూడా కొంతవరకు కనబడుతున్నాయి. పుష్టిం కాంతిం తథాకీర్తి ఇష్టకార్యార్థ సాధనం. అయినంత వరకు అనుకున్న పనులు చాలా చక్కబెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమేతంగా కూడా ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు కూడా మీకు కనబడుతున్నాయి. అయినంత వరకు సోదరులు, తర్వాత మాతృతరఫు బంధువులు, వారికి సంబంధించిన వ్యవహారాల్లో కొద్దిగా ఎక్కువగా శ్రమ తీసుకోవాల్సినటువంటి అవసరాలు కొద్దిగా కనబడుతున్నాయి. అశ్విని నక్షత్ర జాతకులకు చాలా ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ వృత్తి యందు కూడా కొన్ని బరువు బాధ్యతలు పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు కూడా ఈ వారంలో చాలా వరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులు బాగా ఉంటాయి. తలపెట్టిన కార్యక్రమాలు నెరవేర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమేతంగా కొంత ఆనందంగా కాలం గడపడానికి అవకాశాలు ఉన్నాయి. కృత్తిక నక్షత్ర జాతకులకు కూడా కాస్త విరోధాలు, వైరుధ్యాలు, కొద్దిగా ప్రతిబంధకాలు ఉంటున్నప్పటికీ కూడా ఉత్సాహవంతమైనటువంటి వాతావరణంలోనే ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేషరాశికి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ వారంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే బాధ్యతలు, ప్రధానమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొద్దిగా బాధ్యతల మీద ఎక్కువగా ఏకాగ్రత చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. అయితే అనుకోకుండా కొన్ని మార్పులు కలిగే అవకాశాలు ఉన్నాయి. దాని మూలకంగా కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏది ఏమైనా ఈ వారంలో మేషరాశి వారికి అనుకున్న పనులు, సంకల్పితమైన పనులు నెరవేరే అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. అయితే మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో ఎక్కువగా మీరు మహాశివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు కానీ, ప్రత్యేకమైన దేవాలయాల్లో కార్యక్రమాలు కానీ, పూజలు కానీ నిర్వహించండి. అనుకూలతలు సిద్ధిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తిక త్రిపాదం, రోహిణి మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా వరకు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉంది. చిన్నపాటి ప్రయాణాలు కూడా చేయవచ్చు. అలాగే బంధువర్గాలు, మిత్రవర్గాలను కలుసుకునేటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువగానే కనబడుతున్నాయి. 4, 5, 6వ తేదీలలో మాత్రం కాస్త స్వల్పంగా అనారోగ్యాలు కానీ, లేదా శారీరకంగా ఇబ్బందులు కానీ, స్త్రీలకైతే ఋతు సంబంధమైనటువంటి సమస్యలతో ఉండడం కానీ జరుగుతుంది. తర్వాత 7, 8వ తేదీలు కూడా మీకు కొంతవరకు దీక్షా కార్యక్రమాలు, నియమాలు, నిష్టలు, లేదా కొద్దిగా ఇబ్బందికరంగా ఆలోచనలు ఇలాంటివి కూడా ఉంటాయి. ఏదేమైనా ఈ వృషభ రాశి వారికి ఈ వారాంతంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇదంతా కూడా మీ ఆలోచన సరళి ఒక రకంగా సాధారణంగా ఉంటున్నప్పటికీ ఈ వారంలో ఏర్పడబోతున్నటువంటి కొన్ని మార్పుల మూలకంగా మీకు ఇంటి విషయాలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, వారికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు, అవి వివాహాలు కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, అభివృద్ధికరమైనటువంటి వాటి విషయంలో మాత్రం కాస్త శ్రమతో మీరు వాటిని నిర్వహించేటువంటి అవకాశాలు, కొద్దిగా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణాలు కూడా ఉన్నాయి. అయితే మీకు ఆర్థిక పరిస్థితుల విషయంలో అంటే దాని మూలకంగా అత్యంత సన్నిహితులతో కానీ, బంధువులతో కానీ, తోడబుట్టిన వారితో కానీ కొద్దిగా నిష్ఠూరాలు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సామాన్యంగా వృషభ రాశికి ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పుల మూలకంగా
వృత్తి ఉద్యోగాలలో చాలా వరకు కీలకమైన బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది. శారీరక మానసిక శ్రమలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం కాస్త కొద్దిగా కొరబడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే కృత్తికా నక్షత్ర జాతకులకు మీకు వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో కొంత బరువు బాధ్యతలు, శారీరక శ్రమలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు కానీ, అనువంశికమైనటువంటి కొంత ఆస్తిపాస్తుల విషయంలో కానీ, అత్యంత సన్నిహితులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ స్వల్ప వివాదాలు, విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినంత వరకు మీరు ఎవరితో కూడా తీవ్రంగా తీవ్రంగా ప్రతిఘటించే విషయాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. రోహిణి నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలమైనటువంటి మార్పులు అటు ఉద్యోగాల్లో కానీ, మీ వ్యక్తిగత విషయాల్లో కానీ, అలాగే మీరు నిర్వహించబోతున్నటువంటి కార్యక్రమంలో కానీ చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. ఈ వారంలో కొంతవరకు మీకు మానసికంగా కొంత ఉల్లాసం కలుగుతున్నది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ప్రత్యేకంగా ఇతరుల సహాయ సహకారాలు కూడా మీరు పొందబోతున్నారు. మృగశిర నక్షత్ర జాతకులకు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి మీకు ప్రత్యర్థులతో కానీ, మీతో కొద్దిగా అధికారుల మూలకంగా కానీ ఇబ్బందులు ఉండవచ్చు, వాద వివాదాలు ఉండవచ్చు. స్వల్ప విషయాలకు మీకు తొందరగా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అంటే కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి. శాంతియుతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు కూడా తీసుకోండి. వృషభ రాశికి సంబంధించినంత వరకు మీకు ఈ వారంలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పలు మార్పులు రాబోతున్నాయి. సూక్ష్మంగా, కీలకంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి, అంటే సూక్ష్మ పరిశీలనతో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే స్థిర చరాస్తుల విషయంలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. అయితే ఎందులో కూడా మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కొంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పరిహారాల విషయంలో మహాశివరాత్రి సందర్భంగా ఏదైనా దేవాలయాన్ని సందర్శించుకొని, లేదా మీ గృహమందు కానీ, దేవాలయం ముందు కానీ ప్రత్యేకమైన పూజలు, ఉపవాసాలు, దీక్షలు, మీ శరీర ఆరోగ్యాన్ని అనుసరించి మీరు నియమాలు పాటించుకోండి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం ఆరుద్ర పునర్వసు త్రయోర్మిథునం. స్వస్థాన ప్రాప్తిం ఆరోగ్యం అర్థలాభం యశోముదం. అయినంతవరకు మిథున రాశి వారికి 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ చాలా అత్యంత అనుకూలమైనటువంటి రోజులుగా ఉల్లాసంగా ఉంటున్నారు. అలాగే బంధుమిత్రుల సమూహాలతో కూడా ఉంటున్నారు. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు కూడా బాగా ఉంటాయి. మీరు తలపెట్టిన కార్యక్రమాల్లో ఉత్సాహభరితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. 7, 8వ తేదీలలో చిన్నపాటి ప్రయాణాలు కానీ, కొద్దిగా మానసిక ఒత్తిడులు కానీ, శారీరక శ్రమలు కానీ ఉంటాయి. 9వ తేదీ కూడా మామూలుగా మీకు సాధారణ జీవితాన్ని ఇవ్వబోతున్నది. ఈ వారంలో మిథున రాశి వారికి ఉత్సాహం కన్నా ప్రారంభంలో ఉన్నటువంటి ఉత్సాహం ఈ వారాంతంలో కొద్దిగా కురబడుతున్నది. అయితే ఈ వారంలో మీరు ఆలోచించవలసినటువంటి ప్రత్యేకమైన విషయాలు ఏంటంటే, మీరు ఏ పని చేస్తున్నారో, వ్యవహారం చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా, ఏం చేస్తున్నారో ఆ దాంట్లో మీకు కీలకంగా బాగా పోటీతత్వం ఏర్పడబోతున్నది. మీరు చెయ్యని పనులకు, మీరు చెయ్యని కొన్ని నిందలు అనుభవించవలసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మీ వ్యవహారాల్లో జాగ్రత్తగా పరిస్థితులను గమనించుకుంటూ ముందుకు పోవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరొక మార్గంలో చెప్పాలంటే, మీకు కొన్ని సంకల్పితమైన కార్యక్రమాల్లో పెద్దల యొక్క సహాయ సహకారాలు, అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు కూడా మీరు పొందడానికి అనుకూలతలున్నాయి. దాని మూలకంగా మీ సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అలాగే కుటుంబ వ్యవహారాలు, భార్యాభర్తల అనుబంధాలలో కొంత మార్పులు వస్తున్నాయి. అనుకూలమైన మార్పులు రాబోతున్నాయి. అందులో మృగశిర నక్షత్ర జాతకులకు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో, లేదా అమ్మకాలు, కొనుగోళ్లు చేసేటువంటి విషయాల్లో, స్థిర చరాస్తుల మార్పులలో, స్థిర వృత్తుల మార్పులలో కొంత ప్రతిబంధకాలు ఏర్పడుతున్నట్టుగా కనబడుతున్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొద్ది మార్పు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవలసినటువంటి పరిస్థితులు, కొంత ఒత్తిడి మీ మీద ఎక్కువగా పడుతున్నది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో కొంత ఊరట కలుగుతున్నది.
ఇతరుల సహాయ సహకారాలు కూడా పొందగలుగుతున్నారు. అయినంత వరకు మీరు స్థాన చలనం కానీ ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన విషయంలో కానీ జాగ్రత్తగా వ్యవహరించి మీరు కొన్ని సమస్యలకు పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మీరు ఇంతకుముందు చేసినటువంటి ఆ కమిట్మెంట్స్ గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. పునర్వసు నక్షత్ర జాతకులకు కొంత ప్రయాణాలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఒత్తిడులు బాగా ఉంటాయి. అలాగే ఆకస్మికంగా కొన్ని సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. అనుకోకుండా కొంత డబ్బు బాగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. మిథున రాశికి సంబంధించి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా మసులుకోవలసినటువంటి పరిస్థితి. మీరు ఇతరులతో నిందలు పడకుండా, నిష్ఠూరాలు రాకుండా ఉండడానికి ప్రయత్నాలు మాత్రం చేయండి. వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర కళారంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ వారం కొంత సాధారణంగానే ఉంది. ఈ వారంలో వచ్చే మార్పులను బేరీజు వేసుకున్న తర్వాతనే మీరు మున్ముందు కార్యాచరణ చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మిథున రాశి వారికి ఈ వారం కొంత సాధారణమైన వారంగానే చెప్పబడుతున్నది. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలు, పరిహారాల విషయంలో ఏదైనా క్షేత్రాలు సందర్శన, అందులో మీరు మహాశివరాత్రి లేదా ఇది మాస శివరాత్రి రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి ఈ మహాశివరాత్రి సందర్భంగా ఏదైనా ఒక జ్యోతిర్లింగంలో దర్శనం కానీ, జ్యోతిర్లింగంలో అభిషేకాలు కానీ అలాంటివి నిర్వహించుకున్నట్టయితే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు మున్ముందు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారం కాస్త ఆలస్యంగా శారీరక మానసిక శ్రమతో, ఒత్తిడితో ఉంటుంది. మీ యొక్క అంటే మీరు చేసేటువంటి మీ షెడ్యూల్లో కొన్ని మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినంత వరకు మీకు 5, 6, 7, 8 చాలా అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా మీకు కుటుంబ వ్యవహారాలు, సామాజికమైనటువంటి గౌరవ మర్యాదలు ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. చాలా వరకు ప్రయాణాలతో మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 9వ తేదీ వారికి మాత్రం శారీరకంగా, మానసికంగా కొంతవరకు ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా అందులో మీరు నిలదొక్కగలుగుతారు. ఈ వారంలో చాలా వరకు ఆర్థికపరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ వారంలో కర్కాటక రాశికి జరగబోతున్నటువంటి మార్పుల మూలకంగా మీరు అయినంత వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త, అజీర్తి సంబంధమైన సమస్యలు, మతిమరుపుతో ఉన్నటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలతో పాటు కాస్త శారీరకంగా కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరికొన్ని విషయాలలో మీకు మీ వ్యక్తిగత విషయాలలో, కుటుంబపరమైన విషయాలలో కొంత ఊరట కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నప్పటికీ మీరు కొంతవరకు ఆచితూచి ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ వారంలో చాలా వరకు మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, శారీరకంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు కానీ, ఖర్చులు కానీ వాటికి సంబంధించిన విషయాలతో కొద్దిగా తబ్బిబ్బవుతారు. ఒక్కొక్కసారి మీకు ఆకస్మికంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు ఈ వారంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా ఒత్తిడులు కూడా ఎక్కువగా ఉంటాయి. కొన్ని కీలకమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కొంతవరకు ఊరట కలిగే అవకాశాలు, కొన్ని నిర్ణయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆ ధన లాభాలు కూడా బాగానే ఉన్నప్పటికీ కొన్ని భవిష్యత్ సంబంధించిన నిర్ణయాలు కొన్ని చేయబోతున్నారు. కొంత ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. కర్కాటక రాశికి సంబంధించి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఊగిసలాడుతుంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాగే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఈ వారం కర్కాటక రాశి వారు ఆచితూచి అడుగు వేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారంలో మీరు ఎక్కడైనా ఒక దేవాలయంలో మహాశివరాత్రికి సంబంధించినటువంటి పూజలు సలుపుకోండి. కొన్ని నియమాలతో ఈ వ్రతాలు, పూజలు చేసుకున్నట్టయితే మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎంతైనా ఈ వారం కర్కాటకానికి సాధారణ వారంగానే కనబడుతున్నది. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారంలో చాలా వరకు ప్రారంభంలో కన్నా వారం మధ్య నుంచి మంచి మార్పులు ఉన్నాయి. 7, 8, 9వ తేదీలన్నీ కూడా చాలా హుషారుగా ఉంటారు.
ఆరోగ్యకరంగా ఉంటారు, ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా పొందగలుగుతారు. మరి ఎక్కువగా మీరు 3, 4, 5, 6వ తేదీల్లో మీ కుటుంబ వ్యవహారాలు, మీ వ్యక్తిగత విషయాలు, కొన్ని ఆర్థికపరమైన విషయాలకు సంబంధించిన విషయంలో ప్రణాళికాబద్ధంగా మీరు చేయవలసినటువంటి పనుల యందు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారంలో సంభవిస్తున్నటువంటి మార్పుల మూలకంగా తరచుగా మీకు కుటుంబ వ్యవహారాలలో భార్యాభర్తల మధ్యన సగటు వాదనలు, వాద వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో మీకు చాలా ఒత్తిడి మీ మీద కలుగుతుంది. అలాగే మీ యొక్క శరీర ఆరోగ్యంలో కూడా కొన్ని మార్పులు కూడా వస్తున్నాయి. ఆర్థికపరమైన సమస్యలు కూడా పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతవరకు కుటుంబంలో అశాంతిగా ఉంటారు. ఒకవైపు సౌఖ్యం ఉన్నా కొంతవరకు అశాంతిగా ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు ఈ సింహరాశి వారికి ఎక్కువగా కనబడుతున్నాయి. మఖ నక్షత్ర జాతకులకు ఈ వారంలో చాలా వరకు వాద వివాదాలతో కాలం గడపవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కొన్ని పరిస్థితులలో ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల విషయంలో కొంత ధైర్యము, కొంత అధైర్యము, రెండు మిశ్రమైన ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు కొంత అనుకూలతలు, ప్రతికూలతలు కూడా కనబడుతున్నాయి. కుటుంబ వ్యవహారాలలో కొంతవరకు అనుకూలతలు బాగా కనబడుతున్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు మీ యొక్క సంతాన విషయంలో కానీ, స్థిర చరాస్తుల విషయంలో కానీ దీర్ఘాలోచనలతో ఎక్కువగా సతమతమవుతుంటారు. మరి తరచుగా భార్యతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, అత్యంత సన్నిహితులతో కానీ వాద వివాదాలు కూడా ఈ వారంలో మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద సింహరాశికి సంబంధించి ఈ వారంలో తీవ్రమైనటువంటి వాద వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మరి రాజకీయ రంగాలు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి ఒక రకమైన ఒత్తిడి మీ మీద ఎక్కువగా ఉంటుంది. కొన్ని కీలకమైన సమస్యలను పరిష్కారం చేసుకోవడం కానీ, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఈ వారం మీ వెనక ఒక భయము, ఒక ఒత్తిడి ఈ విధంగా కలగజేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ధైర్యంగా మీరు పరిస్థితులను అంచనా వేసుకొని నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళండి. ఎక్కువగా మీరు పిడివాదము అంటే మొండి వాదనకు దూరంగా ఉండండి. కొంతవరకు పరిస్థితుల అవగాహనతో, ఇతరుల అభిప్రాయాలతో కలిసి మీరు ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే తాపకోపస్తదా భీతి సర్వదా క్లేశ జీవనం. ఇది ఎలా ఉంటాయంటే ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోలేనటువంటి స్థితులలో ఉంటున్నారు ఈ సింహరాశి వారు. కాబట్టి సింహరాశి వారు ఇటు మీ స్వవిషయంలో, కుటుంబ వ్యవహారాలలో, వృత్తి ఉద్యోగాలలో ఎక్కడైనా కానీ మీది బాధ్యతాయుతమైనటువంటి ఒక నడవడిక. కాబట్టి మీరు అయినంత వరకు సమస్యలకు అంటే ఉన్న సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొత్త సమస్యలను సృష్టించుకోవాల్సిన అవసరం లేదు. కొంతవరకు సమయం పాటించండి. దాని మూలకంగా మీరు కొన్ని అధిగమించగలుగుతారు. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ ఏదైనా మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో మంచిగా అర్చన కానీ, అభిషేకం కానీ చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఇది సింహరాశికి సంబంధించిన వారఫలాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్యా రాశి వారికి ఈ వార ఫలితాలలో 3, 4, 5, 6 సాధారణంగానే ఉన్నాయి. 7, 8 కూడా సాధారణంగానే ఉంది. 9వ తేదీ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారంలో 3వ తేదీతో సంబంధించిన విషయంలో ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల సహాయ సహకారాలు పొందగలుగుతారు. 4, 5, 6, 7, 8 కూడా ఇవన్నీ కూడా దీర్ఘ ప్రణాళికలు, సుదీర్ఘమైన ప్రణాళికలకు సంబంధించిన విషయాలకు సంబంధించినదై ఉంది. మీ వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించినదై ఉంది. కొంతవరకు శారీరక, మానసికంగా ఎక్కువగా మీరు ఆరాట పోరాటాలతో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 9వ తేదీ అత్యంత అనుకూలంగానే కనబడుతున్నది. ఈ వారంలో మీకు శారీరక అంటే అలసటలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ వ్యవహారాలలో కూడా తరచుగా వాద వివాదాలు కూడా కనబడుతున్నాయి. ఒక రకంగా భార్యాభర్తల మధ్యన ఆకస్మిక తగవులు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా కొంత బలహీనతతో ఉంటున్నారు. కన్యా రాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల మూలకంగా మీరు ఏ విషయంలో కూడా ఆవేశపడి నిర్ణయాలు తీసుకోకుండా, ఆవేశాలతో కాలం గడపకుండా మీరు జాగ్రత్త పడవలసినటువంటి అవసరం కూడా ఉంది. దీంట్లో విరోధ శత్రుపీడాచ జ్ఞాతీనాంచ విరోధత, మీరే కాదు మీ పిల్లలకు కానీ, భార్య ఆరోగ్య విషయంలో కానీ, ఎవరి విషయంలో కానీ కొంత
ఇబ్బందులు కలిగేటువంటి అంటే పరిస్థితులు అలాంటి మార్పులు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్త గమనించుకుంటూ ముందుకు వెళ్ళండి. ఈ వారంలోనే జరుగుతున్నాయని కాదు కానీ ఈ వాతావరణం ఈ వారంలో కలుగుతున్న మార్పులు మిమ్మల్ని కొద్దిగా ఆలోచింపజేసేటువంటి స్థితిలో ఉన్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు కుటుంబ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆర్థిక పరిస్థితుల విషయంలో కూడా మీకు రావాల్సిన డబ్బు కొంత నిష్ఠూరంగా మీ చేతికి అందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాల అనుకూలతలు ఉన్నాయి. ఆర్థిక సహాయ సహకారాలు కూడా మీరు బాగానే పొందగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులు తరచుగా కుటుంబ వ్యవహారాలలో కానీ సోదరులతో కానీ మీ యొక్క సంతానంతో కానీ స్వల్ప వాద వివాదాలు ఏర్పడవచ్చు. అనుకోకుండా మీరు ఎక్కడైనా ప్రయాణం కూడా కొనసాగించేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగానే కనబడుతున్నాయి. మొత్తం మీద కన్యారాశి వారు రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆచితూచి ఒక అడుగు ముందుకు వేయండి. తొందరపాటు నిర్ణయాలు మీకు అంత అనుకూలం కాదు. ఈ వారంలో మాస శివరాత్రి మహాశివరాత్రికి సంబంధించినటువంటి పూజలు కానీ అభిషేకాలు కానీ చేసుకోండి. కొంతవరకు మీకు అనుకూలతలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది వారానికి సంబంధించిన కన్యారాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల తులారాశి వారికి చాలా వరకు ఈ వారంలో చాలా ఉత్సాహంతోనే ఉంటున్నారు. ఎక్కువగా ఆర్థికపరమైన విషయాలు, కుటుంబ వ్యవహారాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు, నిర్మాణాత్మకం సంబంధించిన పనుల యందు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడాలు జరుగుతున్నాయి. 4, 5, 6 తేదీలలో మీకు ఒక రకమైన సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇతర సహాయ సహకారాలు, సామాజిక సహాయ సహకారాలు కూడా పొందేటువంటి అవకాశాలు మీకు బాగా ఉన్నాయి. చిన్నపాటి ప్రయాణాలు కూడా ఉండవచ్చు. ఏదైనా ఒక వార్త మీరు వినడం జరగవచ్చు. 7, 8 తేదీలలో కూడా చాలా వరకు మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబపరమైన విషయాలు, దానికి సంబంధించిన విషయాల మీద మీకు ఎక్కువగా ఉంటుంది. కొన్ని పనులు మీరు తలపెట్టిన కార్యక్రమంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 9వ తేదీ మీరు చేయవలసినటువంటి పనులు ఎందుకు కొంత అనాసక్తి ఎక్కువగా ఉంటుంది. కాస్త ఎక్కువ దీర్ఘాలోచనలతో సతమతం అవుతుంటారు. అయితే ఈ వారంలో జరుగుతున్న మార్పులు చాలా వరకు మీ భవిష్యత్తుకు సంబంధించినవి. మీకు ఆగిపోయిన పనుల యందు కొంత నిర్మాణాత్మకమైన పనుల యందు కొన్ని మార్పులు చేర్పులు వస్తాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు, బ్యాంకింగ్ వ్యవహారాలు, వీటికి సంబంధించిన విషయంలో కొంత ఉత్సాహం మీకు కలుగుతుంది. పిల్లలకు సంబంధించిన విషయాలు కూడా మీకు చాలా సంతోషాన్ని కలుగజేస్తున్నాయి. మరి కొంతమందికి ఉద్యోగాలు, కొంతమందికి వివాహ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశాలు, ఇవన్నీ కూడా మున్ముందు మీకు చాలా చక్కటి వాతావరణం ఇప్పుడు కలుగుతున్న మార్పుల వల్ల తులారాశి వారికి ఒకంత ఆనందదాయకమైనటువంటి పరిస్థితులే కలగబోతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు అయినంత వరకు మీరు పిల్లల వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంత ఆర్థికపరమైన విషయంలో కొద్దిగా తర్జన భర్జన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైనా మీరు కుటుంబ సమేతంగా ప్రయాణం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఇతరుల సహాయ సహకారాలు మీకు బాగా లభించబోతున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా ఒక దీర్ఘ ప్రణాళికతో కూడినటువంటి పనుల యందు ఆసక్తి కానీ ఒక ప్రయాణం కానీ సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు, మీ బ్యాంకింగ్ వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలతలే ఉన్నాయి. తులారాశికి సంబంధించినంత వరకు రాజకీయ నాయకులకు ఈ వారంలో చాలా పెను మార్పులు కలగబోతున్నాయి. అత్యంత అనుకూలమైనటువంటి మార్పులు రాజకీయ నాయకులకు కలగబోతున్నది. అట్లాగే వ్యాపార సంబంధంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి అనుకూలమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి. ఈ వారం తులారాశి వారికి ప్రత్యేకంగా ఒక ఆనందదాయకమైనటువంటి వారంగా చెప్పవచ్చు. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ఫలితాలు. మీరు పరిహారాలు మాత్రం మీరు ఎక్కడైనా ఒక జ్యోతిర్లింగ దర్శనం కానీ శివాలయంలో అభిషేకాలు కానీ చేయించుకోండి. అనుకూలమైన ఫలితాలు, మరింత మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ప్రారంభంలో ఒక ప్రత్యేకమైన సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఇది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అధికారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి విషయాలలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కానీ, లేదా ఏదైనా ఒక చెప్పుకోదగ్గటువంటి స్థల దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. 4, 5, 6, 7, 8 ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి. చిన్నపాటి ప్రయాణాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల సహాయ సహకారాలు కూడా మీరు బాగా పొందగలుగుతారు. బంధుమిత్రుల సమావేశాలు కూడా పాల్గొనగలుగుతారు. 9వ తేదీ కూడా మీకు ఈ వారాంతంలో కూడా కొన్ని మంచి ఫలితాలే ఉన్నాయి. అయినప్పటికీ కూడా సర్వాంగే శూష్ణ సంతాప సర్వదోషాచ మరణం ఈ యొక్క కార్యక్రమంలో మీరు ఉండడం వల్ల
అంటే క్రమశిక్షణ తప్పిన అంటే క్రమము తప్పిన భోజనాల వల్ల, ఆలస్య భోజనాల వల్ల కావచ్చు, ఇతరత్ర కావచ్చు, మీకు శరీరంలో ఉష్ణోగ్రత బాగా పెరుగుతున్నది, శరీర ఆరోగ్యంలో మార్పులు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా మీకు కుటుంబ పరంగా, కుటుంబ సమేతంగా, బంధుమిత్రులతోటి, ఇతరులతోటి ప్రత్యేకమైన సమావేశాలు కలుసుకోవడాలు ఈ విధంగా ఉన్నాయి. మరి వృశ్చిక రాశికి సంబంధించి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రజా పలుకుబడి, ప్రజలను ఒక దగ్గరికి చేర్చడం, ప్రజాభిమానాన్ని పొందడం, ఇవన్నీ చూసినట్టయితే బాగానే అన్ని అనుకూలతలు కనబడుతున్నాయి. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా వృశ్చిక రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. మాతృవర్గ బంధుత్వంలో కానీ, పితృవర్గ బంధుత్వంలో కానీ కూడా అనుకూలతలు బాగా ఉన్నాయి. ఏవైనా శుభకార్యాలు చేసేటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మీ యొక్క శరీర ఆరోగ్యంలో కలుగుతున్న మార్పులు, మీరు ప్రతినిత్యం కూడా మెడిసిన్స్ తీసుకునేటువంటి వాళ్ళు క్రమశిక్షణగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విశాఖ నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు బాగా ఉంటున్నప్పటికీ ఆకస్మిక ధనలాభాలు కలుగుతున్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు కూడా అడపాదడప కాస్త వాద వివాదాలు ఉన్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు బాగా ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల కలుగుతున్నది. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి అభిషేకం, శివార్చన చేయండి, శివ అష్టోత్తరం చదవండి, కొన్ని నియమాలు పాటించండి, అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ఇప్పుడిప్పుడే మీరు కొన్ని విశ్రాంతి లేని పోరాటంలో చర్చించవలసినటువంటి విషయాల చర్చనతో కొన్ని సమస్యలను పరిష్కారం చేసుకునేటువంటి దిశగా మీరు ఈ వారంలో అడుగుతున్నారు. 5, 6, 7, 8, 9వ తేదీల వరకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతున్నారు. ప్రారంభంలోని అతి శ్రమతో ఉన్నారు. 9వ తేదీ నుంచి మీ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అయినంత వరకు ధనుర్రాశి వారికి ఈ వారంలో సామాజిక అనుబంధాలు, ప్రజలతో కూడినటువంటి విషయాలు, తర్వాత ఎక్కువగా విద్యా సంబంధాలు, సెలబ్రిటీస్, కళారంగాలు, విద్యారంగాలు, ఉద్యోగ రంగాలు, ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా అత్యంత అనుకూలంగానే కనబడుతున్నది. తర్వాత అడపాదడప మీకు కొంత విరోధాలు, శత్రుత్వాలు సన్నిహితులతో వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతున్నారు. మాతో సౌఖ్యంచ సంతోషం నవధాన బుద్ధి ప్రారంభ కార్యస్య. అనుకున్న పనులు ఏ విధంగా సాధించాలి, ఒక సంకల్పితంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం ఎలాగంగా దాన్ని మనం అధిగమించి ముందుకు పోవాలనేటువంటి ఆలోచనలతో ధనురాశి వారు అత్యంత ఉత్సాహంగా ఈ వారంలో అడుగుపెడుతున్నారు. కాబట్టి అన్ని విధాల అనుకూలతలు వస్తున్నాయని చెప్పవచ్చు. మూలా నక్షత్ర జాతకులకు తరచుగా కొంత ఆలస్యం జరిగినా పనులు అనుకూలంగా ఉంటాయి. కొంతవరకు సంతానం గురించి, సంతానానికి సంబంధించిన విషయాల గురించి సతమతం అవుతారు, కానీ అధిగమించగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఆర్థిక ప్రణాళికలు, తర్వాత భవిష్యత్ ప్రణాళికలు ఇవన్నీ కూడా చక్కగా నిర్వహించుకునేటువంటి పరిస్థితులు పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కూడా కనబడుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు తరచుగా భార్యతో కానీ, పిల్లలతో కానీ, కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులతో కానీ వాద వివాదాలు ఉన్నప్పటికీ కూడా మెల్లగా వాటిని అధిగమించి ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కూడా కనబడుతున్నది. మొత్తం మీద ధనుర్రాశికి సంబంధించి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ధైర్యంగా ముందుకు ఒక అడుగు వేయవచ్చు. వ్యాపార రంగంలో, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కాస్త పెట్టుబడులు పెట్టే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆ తదనంతరం మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ మహాశివరాత్రి సందర్భంగా శివ అర్చన, శివ అష్టోత్తరం, శివ అభిషేకం ఏమైనా నియమాలతో కొన్ని చేసుకొని పూజలు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా అత్యంత ఉత్సాహంగా ఉంది. అనుకున్న పనులు సాధిస్తారు. బంధు మిత్రుల సహకారాలు ఉంటాయి. సామాజిక సహకారాలు కూడా పొందగలుగుతారు. కుటుంబంలో ఏదైనా ఒక శుభకార్యానికి సంబంధించిన విశేషాలు ఆలోచిస్తారు. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ప్రత్యేకంగా ఒక శుభవార్త కూడా వినేటువంటి అవకాశాలు 4, 5, 6వ తేదీల్లో అనుకోకుండా ప్రయాణాలు కూడా జరగవచ్చు. కొన్ని ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 7, 8, 9వ తేదీలు కూడా మీకు అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితులు. చక్కగా మీరు మీ వ్యక్తిగత విషయాలు,
మీ వృత్తిపరమైన బాధ్యతలు, వాటికి సంబంధించిన విషయాలు, సామాజికపరమైన విషయాలు అన్నిట్లో మీకు మంచి గౌరవ మర్యాదలు సంభవించేటువంటి అంటే దొరికేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కుటుంబ పరంగా చాలా విశేషంగా ఉంది. భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలతలు బాగా ఉంటాయి. కుటుంబంలో అవగాహన కూడా బాగా పెరుగుతుంది. ఏదైనా ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. అయితే చిన్నపాటి ప్రయాణాలు, సోదరులతో ఇతరులతో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు కొన్ని కూడా కలిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏది ఏమైనా మకర రాశి వారికి ఈ వారం ఉత్సాహంగానే ఉందని చెప్పాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు పనులు ఆలస్యంగా జరుగుతాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కొన్ని పనులు ఆలస్యంగానైనా అనుకూలతలుగా ఉంటాయి. అయినంత వరకు మీరు అయిన వారితో విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రవణ నక్షత్ర జాతకులకు కుటుంబపరంగా చాలా అనుకూలతలు ఉన్నాయి. అలాగే ఏదైనా ఆర్థిక పరంగా కూడా చాలా అనుకూలతలు ఉన్నాయి. గౌరవ మర్యాదలు బాగా ఉన్నాయి. ఒక సంతోషాన్ని మీరు పొందగలుగుతారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు తరచుగా వాద వివాదాలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలతో ఉన్న సంబంధాలతో ఇబ్బందులు, మరి ఆకస్మిక ప్రయాణాలు కూడా మీకున్నాయి. ఏదేమైనప్పటికీ మకర రాశిలో ధనిష్ఠ నక్షత్ర జాతకులకు ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే మొత్తం మీద మకర రాశి వారు కూడా దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్థిర చరాస్తులు క్రయ విక్రయాలు, అమ్మకాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. ఏదైనా రాజకీయ రంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మీరు కొంత జాగ్రత్తగా ఆలోచించినట్టయితే కొన్ని నిర్ణయాలు మంచిగానే తీసుకొని పాజిటివ్గా తీసుకొని ముందుకు పోయేటువంటి అవకాశాలు కూడా మీకున్నాయి. అయినంత వరకు మకర రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానంగా మీరు శివార్చన, శివ అష్టోత్తరం, మహాశివరాత్రి సందర్భంగా ఏదైనా ఒక జ్యోతిర్లింగం కానీ లేదా మీ సమీపంలో ఉన్నటువంటి దేవాలయ సందర్శన కానీ చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారికి ఈ వారంలో 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ సర్వత్రా విశేషంగా ఉన్నటువంటి రోజులు. ఏదో ఒక ఉత్సాహంతోనే ఉంటారు. అనుకున్న పనులు సాధిస్తారు. బంధుమిత్రుల సమావేశాలు కూడా ఉంటాయి. మరి వృత్తిపరంగా కూడా కొంత రాణిస్తారు. మీరు చేస్తున్నటువంటి పనులు కూడా కొంత సంకల్పం బాగానే ఉంటుంది. 7, 8వ తేదీల్లో చిన్నపాటి ప్రయాణాలు కానీ, స్వల్ప అలసటలు కానీ, అనారోగ్యాలు కానీ పొడసూపవచ్చు. తిరిగి మీకు 9వ తేదీ మరింత అనుకూలతలు కూడా రాగలుగుతున్నాయి. ఈ వారంలో కుంభరాశి వారికి ఏదో ఒక బాధలు ఉన్నా, కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఒక ఉత్సాహమైనటువంటి ఆలోచనతో మీరు మనస్సులో సంతోషంగా ఏదో ఉత్సాహపూరితమైన ఆలోచనతో ఉంటారు. కుటుంబ సమేతంగా ఒక దగ్గర ఉండగలుగుతారు. తర్వాత అన్ని విషయాలను మీరు పరిశీలించుకోగలుగుతారు. అందరికి అందుబాటులో ఉంటారు, లేదా అందరూ మీకు అందుబాటులో ఉంటారని చెప్పడం జరుగుతున్నది. కుంభరాశి వారికి అత్యంత వ్యక్తిగత విషయాలలో, కుటుంబపరమైన వ్యక్తిగత విషయాల్లో కొంత అనుకూలతలు బాగానే వస్తున్నప్పటికీ చిన్నపాటి నిష్ఠూరాలు కూడా మీరు పొందగలుగుతున్నారు. కొంత జాగ్రత్తగా తీసుకోండి. అంతకుమించి ఇబ్బంది ఏం లేదు. చాలా అనుకూలతలతోనే ఉన్నది. ఒక యోగం, సిద్ధించే యోగం అనేది బాగా ఉంది. అందులో ధనిష్ఠ నక్షత్ర జాతకులకు స్వల్ప వివాదాలు ఉన్నప్పటికీ కూడా మీకు అధిగమించగలుగుతారు. ప్రయాణాలు కూడా కనబడుతున్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు ఆర్థికంగా, కుటుంబపరంగా అనుకూలతలు ఉన్నాయి. ఏదైనా ఒక స్థిరమైన పనులు చేయాలన్న ఆలోచనలతో ఉంటారు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కూడా ప్రయాణ సూచనలు ఉన్నప్పటికీ కూడా సంకల్పిత పనులు అంటే మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలు తరచుగా అనుకూలతలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అడపాదడప అప్పుడప్పుడు మీరు బంధువర్గాలతో లేదా మీ సంతానంతో కానీ కొద్దిగా అభిప్రాయ భేదాలు వస్తాయి. అయినా వాటిని అధిగమించి ముందుకు పోగలుగుతారు. కుంభరాశికి సంబంధించి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ధైర్యంగా, సాహసంగా కొన్ని నిర్ణయాలు చేసి మీరు ముందుకు వెళ్ళవచ్చు. మంచి మార్పులతో ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలు తీసుకునేడానికి మంచి అవకాశం ఇప్పుడు వచ్చిందని చెప్పాలి. అట్లాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా, రియల్ ఎస్టేట్ ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఒక అనుకూలమైనటువంటి మార్పులు వస్తున్నాయని చెప్పాలి. దీని ప్రకారంగా మీరు కొన్ని నిర్ణయాలు ఇప్పుడు కానీ మున్ముందు కానీ తీసుకోవడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. మరి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ మహాశివరాత్రి సందర్భంగా శివాష్టోత్తరం, శివార్చన, తర్వాత అభిషేకాలు, ఏదైనా సమీప దేవాలయ సందర్శనాలు, జ్యోతిర్లింగ సందర్శనాలు చేసుకోండి. అనుకూలతలు సిద్ధిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర పాదం, ఉత్తరాభద్ర రేవత్యాంతం మీనం.
మీనరాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొంత అసందిగ్ధంగా ఉంటారు. అంటే ఉత్సాహ నిరుత్సాహాలతో, ఎక్కువ ఆలోచనలతో, ఎదురుచూపులతో ఆ విధంగా కాలం గడుస్తుంది. ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. తిరిగి మీకు 4వ తేదీ, 5, 6వ తేదీల్లో మంచి మార్పులు రాబోతున్నాయి. 7, 8 తేదీలు కూడా చాలా బాగా అనుకూలమైన మార్పులు రాబోతున్నాయి. మీరు చేస్తున్నటువంటి వృత్తులు, ఉద్యోగాలలో కూడా మంచి మార్పులు, కుటుంబ పరంగా కూడా మంచి మార్పులు, మరి బంధుమిత్రుల సమూహాలు వాళ్లతో కూడా మంచి అరమరిక లేకుండా కలయికలు, ఆర్థిక పరిస్థితులు ఇత్యాదులు, విందులు, వినోదాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక ప్రత్యేకత సంతరించుకొని మీకు 9వ తేదీ అనుకోకుండా ఒక ప్రయాణ సూచన కూడా కనబడుతున్నది. అయితే ఈ వారంలో కలుగుతున్న కొన్ని మార్పుల వల్ల మీకు కొన్ని విషయాలలో కుటుంబ పరంగా లేదా జీవిత భాగస్వామి పరంగా దీని పరంగా కొన్ని సమస్యలు, అంటే మీ అభిప్రాయాలకు వారి అభిప్రాయాలకు పొంతన లేకుండా ఉండేటువంటి పరిస్థితులు, స్థిర చరాస్తుల అమ్మకాలు కొనుగోళ్లు చేసే దాంట్లో కూడా ఒక నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా అన్నీ ఉండి కూడా ఏదో ఇబ్బందులు పడుతున్నట్టుగా అన్న సామెతలాగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. అయితే మరికొన్ని మార్పులు మీకు ఉత్సాహంగానే కలగజేస్తున్నాయి. అందులో ఎక్కువగా కొంతమంది విషయంలో శస్త్రచికిత్సలు, కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల విషయంలో కూడా ఊహించని పద్ధతిలో కొన్ని మీకు అవకాశాలు మంచిగా కూడా వస్తున్నాయి. ఖర్చులు కూడా అదేవిధంగానే కనబడుతున్నాయి. అయితే శరీర ఆరోగ్యంలో మాత్రం కొంత ఆలోచనలు చేసుకొని మరి ఆరోగ్య విషయంలో శ్రద్ధ మాత్రం బాగా పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. కొంతమంది విషయంలో స్కిన్ ఎలర్జీ, చర్మానికి సంబంధించిందై ఉండవచ్చు. తర్వాత బంధు విరోధాలు, మిత్రుల విరోధాలు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే అన్సర్టైనిటీ అంటారండి, అంటే అన్నీ కూడా సమగ్రంగా మీరు పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవడానికి సరైన సమయం అయితే కాదు అని చెప్పడానికి అవకాశం ఉంది. ఇందులో పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు తరచు ప్రయాణ సూచనలు, కొన్ని విషయాల్లో ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్న బాగా విశేషమైన ఖర్చుకు తగ్గ ఆదాయాలు, అంటే వాటికి వనరులు కూడా వస్తున్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ప్రతి పనిలో కొంత ఆలస్యం జరుగుతున్నది. అలాగే కొన్ని పనుల విషయంలో మీరు అనుకున్న పనులు ఖచ్చితంగానే చేయగలుగుతారు, సాధించగలుగుతారు. కొంత నిష్ఠూరంతో పనులు అవుతాయి. కొన్ని విషయంలో వాదించి పని చేయవలసినటువంటి అవసరాలు వస్తున్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మికంగా సహాయ సహకారాలు ఇవన్నీ బాగానే ఉంటున్నాయి. అయితే మొత్తం మీద మీనరాశి వారు మీ స్వవిషయంలో, బంధువర్గ విషయంలో, తోడబుట్టిన వారి విషయంలో, భార్య పిల్లల విషయంలో, వారికి సంబంధించిన విషయంలో మీరు ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు, వాళ్ళ గురించి చేయవలసినటువంటి విషయాలలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం, అంటే నిష్ఠూర పడకుండా, అంటే ఎంత చేసినా ఒక అసంతృప్తి అనేది ఉంటుంది. వీళ్ళ చేత కొంత విరోధాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీరు కీలకమైన నిర్ణయాలు, స్థిర చరాస్తుల అమ్మకాలు, స్థిర చరాస్తుల యొక్క సంబంధించిన విషయాలు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మీనరాశి వారు జీవిత భాగస్వామి, వివాహ విషయంలో, పెళ్లి చూపులు, వాటికి సంబంధించిన విషయంలో ఈ అమ్మాయి నచ్చిందని, ఈ అబ్బాయి నచ్చలేదని, ఇట్లాంటి విషయాలు కూడా స్థిరంగా చేసేటందుకు మంచి సమయం అయితే కాదు ఇది. అట్లాగా అంటే మీ వ్యక్తిగత విషయంలో పర్మనెంట్ సోర్సెస్ సంబంధించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో, నిర్ణయాలు ఉంటాయో వాటికి చేసడానికి కొంత సమయాన్ని కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. మరి పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోవాలి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వారంలో ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం అవకాశం లేదు. మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాలు శివార్చన, శివ అష్టోత్తరం, మహాశివరాత్రి సందర్భంగా అభిషేకం, తర్వాత ఏదైనా జ్యోతిర్లింగ సందర్శన కుటుంబ సమేతంగా కానీ వ్యక్తిగతంగా కానీ మీరు చేసుకోండి. మంచి ఫలితాలు మున్ముందు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలాలను తెలియజేశాను. దీనిపై మీ అభిప్రాయాలు, మీ కామెంట్స్ తెలియజేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. మరొకసారి అందరికి కూడా మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. శుభం.